జై సీతారాం. నిన్న మన ఎట్ట మనకాల్ నంబికల్లో వచ్చి మనోడ ఆలవందార్ను చూసి నీ శ్రీనిధి విడ నేను నీకు మా నిధి ఒకటి ఇచ్చింది వచ్చిందా అనంగాటే ఆలవందారు అది ఏమి ఎక్కడ తెలుసుకోలే అని చెప్పి తన ఆశపడంగాటే అప్పుడే మనకాల్ నంబిగల్ ఆతండోడ పరంపరై అన్నిన గ్యాహం పడుతూ పెట్టి నాథమునిగల్ మోట ఒక అందవేన ఒక విగ్రహం భవిష్య రామానుజరోడ విగ్రహం వచ్చిందే ఆ విషయంని చెప్పి మీరే హే ఆలవందారే మీహే ఆ భాగ్యం అని చెప్పి మనకాల్ నంబిగలు వచ్చి మనోడ ఆలవందార్ భగవద్గీత 4000 దివ్య ప్రబంధం అన్నీనే ఎత్తి చెప్పించి దాని వెనక మనోడ ఆలవందార్ని ఉడనే సన్యాసం అనేది తీసి శ్రీరంగం వచ్చి చేరుకుంటున్నారు. ఆలవందార్ వద్దు క్యూరియస్ అవేరు మన తాత నాథమునిగలు వచ్చి 4000 దివ్య ప్రబంధంన ఉయ్యకొండారు ఇచ్చారు. దావెన ఒక యోగ కలయన్సి ఒకటి ఉంచిందే దాని కురుహై కావలప్పర్ ఇచ్చారే అది ఏమి ఎక్కడ నేను తెలుసునుంది ఆశపడేనే అని తా మనసులో ఆ ఇచ్చయి ఉంది తెలంగాటే ఉడనే మనకాల్ నంబిగలు ఆతండు కురుగై కావలప్పర్ ఎక్కడ ఉండారు ఏమి ఎక్కడ అనే విషయం చెప్పంగాటే ఆలవందార్ ఆతన్న వెత్తు పొయ్యారు. ఆతండు వెత్తు ఈతన్న అదావదు కురుగై కావలప్పర్న వెత్తందు పొయ్యేప్పుడు అక్కడ చూతే ఈతండు ధ్యానాలు ఉండారు. కురుగై కావలప్పర్ ఆలవందారో బయటనే కాసుండారు. సరే ఒకరు ధ్యానాలు ఉండేప్పుడు మన డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పి తన బయట ఉండారు. అప్పుడు దిడీర్ని కురుహై కావలప్పర్ రోగులుండి అనేరు సొట్టై నంబి వంశంలో నుండి వచ్చిన ఆ ఆలవందారే కొంచెం రోగుల రండా అనంగాటే ఆలవందార్ షాక్ అవేరు. అది ఎట్టా ఈతండు కరెక్ట్ మనన చూసి పిలిచేరే అని ఎంచుకుంటా రోగుల పోయి వనంగ తనకు ఉండేప్పుడు ఎట్ట మీ కరెక్ట్ తెలిసింది నా వచ్చింది అనంగాటే కురుహై కావలపర అనేరు నా మనసులో ఉండే పెరుమాల్ తిరిగి రైట్ సైడ్ తిరిగి సూతాను సార్ అప్పుడే పురుంచునా సరి ఆ నాథమునిగలోడ వంశంలోండి దొర వచ్చిండారు దానే పెరుమాల్ తొంగి చూసేరు అనేది నేను పురుంచున్నా అనంగాటే ఆలవందార్ ఎక్స్ట్రీమ్ సంతోషపడి దాని కురుహై కావలప్పర్తో మీతో ఉండి నా యోగ సిద్ధి నేను పలహోచువా అనంగాటే కురుహై కావలప్పర్ని ఉడనే దా సెప్పించాను అననే అనలా. అతను ఏం చేశారు ఒక చిన్న చిట్లో రాసిచ్చారు ఈ డేట్లో ఈ టైంలో నువ్వు రా ఆ టైంలో వచ్చేప్పుడు నీ ఇన్ని విద్య చెప్పించే అని చెప్పి రాసిచ్చిస్తున్నారు. ఇది ఆలవందార్ పదులంగా ఎత్తి పెట్టుకుంటున్నారు. తన ఎప్పైపోల్ శ్రీరంగం వచ్చి ఎప్పైపోల్ ఉంటా ఉండేప్పుడు ఆతండు దిడీర్ని ఒక సూరే పద్మనాభర్ ట్రివాండ్రంలో ఉండిన పద్మనాభర్ కోయిల్ భగవాన్ పిలిచినట్టు అతను తోంచుతుంది కొంచెం వేగంగా అవసరంగా రాయేమి అనంగాటే ఇతను తోనంగాటే తనని గడగడ అక్కడ సక్కత్తున్నారు. అక్కడ పోయిన వెనహనే తనకు దిడీర్గా ఏమవుతుంది కురుహై కావలప్పర్ మనను ఒక టైం రమ్మన్నారే అని చెప్పి తా మడిలో ఉండి నా చిట్ని ఎత్తి చూసేరు. ఆ డేట్ ఆ టైం అది ఆతండు ఇక్కడ పెరుమాల్ హంచన ఉండారు తవర కురుహై కావలప్పర్ అంచన పోయింది ఇతను మరిసిపోతున్నారు. అప్పుడే ఆలవందార్ పురించుంటున్నారు. ఓ భగవన్న మీయోడ ఎన్నం నాను ఈ వలిలోనే ఉండాలే అది ఇట్స్ నాట్ మై పార్ట్ అనేది మీరు నా ఎత్తి సూంచేరా అని చెప్పి తా ఉనర్ందు ఏ వழிలో భగవాన్ ఇవాళ వెరిగి మన హెచ్చిపిండారో దల్లోనే మన ఉంటా అని చెప్పి ఉండు. ఇన్ ద సెన్స్ యోగ మార్గం మనకు దొరకదు ఈ ప్రబంధ మార్గం భక్తి మార్గం హే మనకు భగవాన్ ఎత్తి చెప్పిండారు అని చెప్పి తాం పురించి ఈ వలిలోనే ఉండు. అతను ఎట్టు ముఖ్యమైన గ్రంథం రాసిండారు. ఆత్మసిద్ధి సంవిత సిద్ధి ఈశ్వర సిద్ధి గీతార్థ సంగ్రహం ఆగమ ప్రామాణ్యం మహాపురుష నిర్ణయం స్తోత్రరత్నం అనహ చతుశ్లోకి ఇట్ట ఆలవందారు ఉంటా ఉండేప్పుడే తన్నోడ నెక్స్ట్ శిష్యన్న రెడీ చేసేందుకోసరం அதாவது ராமானுஜர்னை ப்ரிப்பேர் செய்யறதுக்கோசரம் தன 5 சிஷ்யர்ன ரெடி செய்சாரு. பெரிய திருமலை நம்பி, திருக்கோட்டியூர் நம்பி, மாரநேயர் நம்பி,
తిరుమలై నంబి, తిరుక్కోటియూర్ నంబి అని చెప్పి వీళ్ళందరిన రామానుజర్ రెడీ చేసిందుకోసం ఈ 5 గూర్న ఆలవందార్ రెడీ చేసి పెట్టారు. మేర్కొండ ఏమి ఎక్కడ అనేది రేపు అనుభవించుతా. జై సీతారాం.